ఇక్కడ ఎగిరితే అక్కడ ఎగురుతుంది, అక్కడ ఎగిరితే ఇక్కడ ఎగురుతుంది. నా మనసులో మాట చెప్పేస్తాను, నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం. ఇదే నువ్వు తగ్గించుకో. సో ఒక్కసారి ఆ కుర్రాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కమ్మాలి హుషారుగా. ఈ రోజు ఎంతో ఖర్చు పెట్టి మన ఊర్లో ఇంత చక్కటి ఈవెంట్ పెట్టిస్తే సో కుర్రాళ్ళందరూ ఏంటి అలా ఉన్నారు? ఏం కావాలి చెప్పండి? ఇటు రావాలా? ఇటు రావాలి, ఇటు రావాలి, అటు రావాలి అంటే మా అమ్మాయిలు రావాలంటే మీ సామాన్లు బాగుండాలి అబ్బాయిలు. సో ఒక్కసారి గట్టిగా ఓ వేసుకోండి. అమ్మ ఈసారి నుంచి అటు ఇటు, ఓకేనా? ఈసారి నుంచి అటు ఇటు వచ్చేస్తారు, ఓకే? సో ప్లీజ్ మరి బాబు ఆపు, వాయించుతావు కానీ బాగా వాయించలేదు. అవునా? అని మా వాళ్ళకి ఎందుకు వాయించలేదు? వాయించడు. సరే అందరికి వాయించాడు. ఆ అమ్మాయి, ఈ అమ్మాయికి ఒక్కటే, విద్యకు ఒకటే వాయించాడు. విద్య ఒకటే అంటే ఆ అమ్మాయి బాగా వాయించుకుంటది. ఏంటది? సాంగ్ మేడం. ఓకే, అలాగే నాకు రెండోసారి ఈ అవకాశం ఇవ్వడం జరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలాగే నా మిత్రుడు కూడా అలాగే స్పెషల్ థ్యాంక్ యూ సేనన్న గారికి. ఎవరు సార్? సీను గారికి. ఉన్నారా ఇక్కడ? ఎక్కడ? నాకు కనిపించలేదు. మీకు కనిపిస్తున్నారా? కనిపించలేదు మేడం. ఓకే, ఈవెంట్ అయిపోయే లోపు ఏమైనా వస్తారా స్టేజ్ పైకి? ఆయనకి సిగ్గు మొహమాటం అలాంటివి ఎక్కువ. అవును అలాగే మేడం. ఇదే సరే. ఏమైంది? మా ఆడవాళ్ళు బాగానే గట్టిగా చప్పట్లు కొడుతున్నారు, మీ మగవాళ్ళకి ఏమైంది? అమ్మా లేడీస్ అందరూ ఒక్కసారి గట్టిగా చప్పట్లు. ఆడవాళ్ళు కనిపించట్లేదు మేడం. అదే మా మగవాళ్ళు చూడండి. చూసారా? ఏం లేదు, మొత్తం డొల్ల అక్కడ ఉంది మేడం. ఉందండి, ఇప్పుడే స్టార్టింగ్ కదా. సరే ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి. డి నుంచి మా బావ వచ్చారు మేడం. మీ బావ ఎవరండి? ఆయన మీ ఆయన అడిగారా వాళ్ళు? నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు. ఎవరో సీను గారు అంటున్నారు కదా, ఆయన పిలిస్తే ఒకసారి వస్తుంది. ఎవరు పెళ్ళైందా? అబ్బా ఒక్కసారి ఎందుకండి మీలాంటి అందగాళ్ళందరూ తొందరగా పెళ్లిళ్ళు అయిపోతుంటాయి ఏంటో అర్థం. ఎవరు రాదు రే, మైక్ తో వేసేస్తాను నేను, ఇష్టం చెప్తున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. మరి ఇంకేం మాత్రం లేట్ చేయకుండా ఇదే హుషారులో మా మనీ ఈవెంట్స్ తరపు నుంచి మా శ్రీదేవి డ్రామా కంపెనీ ఫేమ్ అండ్ డి ఫేమ్